బెంగళూరులో ఉన్న కాటేరమ్మ గుడి దర్శనంకి వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలంట. ఏమో అనుకున్నా కానీ ఇది మాత్రం నిజమే. అన్ని గణాలకు అధిపతి అయిన వినాయకుని అయితే దర్శించుకున్నా. ఇక్కడ తాళం వేయడం వల్ల శత్రువుల నుంచి శత్రుత్వం దూరం అయిపోతుంది. నేను ఎన్నో అమ్మవారి గుళ్ళకు మాత్రం వెళ్ళిన, కాకపోతే ఇన్ని గణం ముడుపులు మాత్రం ఈ గుళ్ళోనే చూసిన. ఇక్కడ 9 వారాలు 9 ముడుపులు కడితే చాలు ఎంత పెద్ద కష్టమైనా చిటికలో తీరిపోతుందని చెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులే చెప్పారు. 300 సంవత్సరాల కింద జంట మర్రి చెట్టు కింద వెలిసింది మన కాటేరమ్మ తల్లి. ఎంత మంది నమ్మితే ఇన్ని కష్టాలు చెప్పుకుంటారు. ఈ గుడిలో ప్రతి అమావాస్యకి పుణ్యంకి ప్రత్యేక యజ్ఞం అయితే జరుగుతుంది. దీంట్లో ఎన్నో లక్షల మంది అయితే పాల్గొంటారు. ఇక్కడ చూడండి, భక్తులకి ఉన్న హెల్త్ ఇష్యూస్ ని అమ్మవారి గజస్తంభం ముందు కట్టి కాపాడు అమ్మ అని చెప్పి వేడుకుంటున్నారు. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే మనం అమ్మవారి పల్లకి మోసి అది కుడివైపు తిరిగినట్లయితే మన మనసులో కోరిక తీరుతుందని అర్థం. ఇంకా ఇక్కడ మనం మనసులో కోరుకొని 1 రూపీ కాయిన్ పెట్టినట్టయితే అది అతుక్కుంటే మన కోరిక తీరుతుందని అర్థం. ఇంకా भुजगशयनं पद्मनाभं सुरेशं